అర్ధరాత్రి రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ మహిళ మెలకువ వచ్చి చూసి కేకలు వేస్తూ ఏడవసాగింది. కారణం తన పొత్తిళ్లలో నిద్రిస్తున్న 6 నెలల శిశువు మాయమయ్యాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా బిడ్డ జాడ కనిపించక ఆ తల్లి తల్లడిల్లింది. వెంటనే పోలీస్ స్టేషన్ తలుపు తట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ చంటి బిడ్డ జాడను కనిపెట్టారా? అసలు తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న చిన్నారి ఎలా మాయమయ్యాడు? దీని వెనుక ఏదైనా కిడ్నాప్ కుట్ర దాగి ఉందా, లేక మానవ అక్రమ రవాణా ముఠ హస్తమేమైనా ఉందా? అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది? వాచ్ దిస్ స్టోరీ. బాపట్ల జిల్లా చీరాలలోని 3 రోడ్ల కూడలి జూలై 1 తెల్లవారుజామున 5 గంటల సమయం చెత్త సేకరించి జీవనం సాగించే దంపతులు సుబ్బారావు, ఈశ్వరమ్మ తమ 6 నెలల బాబుతో కలిసి నిద్రిస్తున్నారు. తల్లికి అకస్మాత్తుగా మెలకువ వచ్చి చూసింది. పొత్తిళ్లలో పడుకున్న కుమారుడు అంజిరాజు కనబడలేదు. ఏడుస్తూ చుట్టూ వెతికారు. ఎక్కడా చిన్నారి జాడ కనిపించలేదు. చిన్నారి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు చిన్నారిని అపహరించినట్లు గుర్తించారు. నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి పలుచోట్ల ముమ్మర తనిఖీలు చేశారు. బైక్ నెంబర్ ఆధారంగా దుండగులు టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. కిడ్నాప్ నకు గురైన చిన్నారి సైతం తన వద్ద ఉన్నట్లు నిర్ధారించుకుని దాడి చేసి చిన్నారిని క్షేమంగా రక్షించారు. ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించారు. కథ సుఖాంతమే అనుకున్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన పోలీసులు వారి కిడ్నాప్ స్కెచ్ గురించి తెలిసి ఆశ్చర్యపోయారు. ఎక్కడైతే షాప్ దగ్గర బాలుడు మిస్ అయ్యాడో ఆ షాప్ దగ్గర నుంచి అన్ని రూట్స్ లోనూ మేమంతా కూడా అవైలబుల్ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ని పరిశీలించడం, ట్రాక్ చేయడం, ఒక పర్సన్ ని, ఒక బైక్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. తీసుకెళ్లిపోయినటువంటి బాలుడు టంగుటూరు మండలంలో ఐడెంటిఫై చేయడం, ఇమ్మీడియట్లీ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ దంపతుల్ని, ఆ బాబుని, జమ్ములపాలెంలో ఆ బాలుడిని, అదేవిధంగా ఆ బాలుని తీసుకున్నటువంటి కట్ట ఆదినారాయణ, కట్ట తిరుమల అనే వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వేటపాలెం మండలం వడ్డే సంఘం గ్రామానికి చెందిన కట్ట ఆదినారాయణ, కట్ట తిరుమల దంపతులకు పెళ్లై 25 ఏళ్లైనా సంతానం కలగలేదు. ఆ విషయమై ఆదినారాయణ తన వద్ద పనిచేస్తున్న సంజీవరావు, శ్రీనులతో పలుమార్లు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరైనా పిల్లలుంటే చూసి పెట్టమని కోరాడు. అందుకోసం డబ్బులు అవసరమైతే ఇస్తానని తెలిపాడు. డబ్బుకు ఆశపడ్డ నిందితుడు సంజీవయ్యకు తమ పథకం గురించి చెప్పి ₹1,00,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. జూలై 1 తెల్లవారుజామున దాసరి సంజీవరావు, శ్రీను కలిసి బైక్ పై వచ్చి 3 రోడ్ల జంక్షన్ వద్ద తల్లితో నిద్రిస్తున్న బాలుడిని అపహరించారు. ఆ పసికందును ఆదినారాయణ, తిరుమల దంపతులకు అప్పగించారు. దాసరి సంజీవరావు, అదేవిధంగా దాసరి శ్రీను అనేవాళ్ళు చీరాల పట్టణంలో కట్ట ఆదినారాయణ అనేటువంటి పర్సన్ యొక్క చికెన్ షాప్ లో పనిచేస్తున్నారు. ఈ కట్ట ఆదినారాయణకి ఆమె యొక్క భార్య తిరుమలకి 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఈ పిల్లలు లేని క్రమంలో పిల్లల్ని ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనేటువంటి పలు ఆలోచనల్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు, లేదా పిల్లలు ఎక్కడైనా దొరికినా పెంచుకోవాలన్నటువంటి ఆలోచనల్ని ఈ దాసరి సంజీవరావు అండ్ దాసరి శ్రీనితో పంచుకునేవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా ఈ కట్ట ఆదినారాయణ చికెన్ షాప్లో పనిచేసేవాళ్ళు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దాసరి సంజీవరావు, దాసరి శ్రీను అనే వాళ్ళు మేము పిల్లల్ని తీసుకొని ఇస్తే అమౌంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశాన్ని చెప్పడం, దానికి వాళ్ళు అంగీకరించడం. ఆ క్రమంలో జూలై 1వ తేదీన ఫిలిప్ షాప్ ముందర నిద్రిస్తున్నటువంటి ఈ దంపతులు మరియు ఆ 6 నెలల బాబు అంజిబాబుని వీళ్ళు గత 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఆ రోజు మార్నింగ్ ఆ బాబుని ఎర్లీ అవర్స్లో ఈ దాసరి సంజీవరావు అనే పర్సన్ తీసుకెళ్లిపోవడం లాంటి విషయాలను మేము విచారణలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ దాసరి శ్రీనివాస్, అదేవిధంగా దాసరి సంజీవరావు ఆ బాబుని తీసుకున్న తర్వాత తీసుకెళ్లి కట్ట ఆదినారాయణ, కట్ట తిరుమలకు ముందుగా వారు మాట్లాడుకున్నటువంటి ₹1,00,000 అమౌంట్ ప్రాసెస్లో కొద్దిపాటి అమౌంట్ని తీసుకొని వాళ్ళకి ఆ బాబుని అప్పగించి పంపడం జరిగింది. చెత్త కాగితాలు సేకరించే వారి పిల్లలైతే తమకు ఎలాంటి కేసుల గొడవలు ఉండవన్న ధీమాతో నిందితులు బిడ్డను కన్నతల్లికి దూరం చేయాలని చూశారు.
కానీ పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లో బిడ్డను తల్లి ఒడికి చేర్చారు.